తర్వాత అన్ని పార్టీలు కూడా ఇంకా మాకు తిరుగులేదు అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా చేసిన పని ఏంటంటే ఓకే తప్పో రైటో ఎవరో విధి విధానాలు వాళ్ళకు ఉంటాయి. ప్రజలు మ్యాండేటరీకి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఛాన్స్ తీసుకుంటారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్షాన్ని కలుపుకుని రాష్ట్రం కోసం పోరాడిన నేపథ్యం లేదు. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. ఓకే రాజధాని అంశం అంటారా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు రాజధాని ఆ ప్రాంతాలను ఆయన ఓకే అన్నారు. అందులో పెద్దగా తప్పు పట్టడానికి అయితే ఆ టైంలో లేదు. కానీ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం వీళ్ళు ఒప్పుకోలేదు. మరొక విషయం, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో దాని మీద అధికార ప్రతిపక్షాలన్నీ కూడా అధికారం వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు కలుపుకుని రాష్ట్ర ఉన్నతి కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం కోసం ప్రత్యేక హోదా కోసం కలిసి పోరాడితే తప్ప ఎవరు చేశారండి? చేయలేదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని కలుపుకుంటూ వెళ్ళలేదు, ఈ రోజు మీరు వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళలేదు. ఎవరిది రైట్, ఎవరు తప్పు? చెప్పమంటున్నామండి. ఇప్పుడు 3 నెలల ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ 3 నెలల ఎన్నికల సంగతి అది తర్వాత చూద్దామండి. ఇప్పుడు జరిగిన ఎన్నికల సంగతి ఏంటి? 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అంశాలు ఏంటి? అది కదా మనం మాట్లాడుకోవాలి. 2014 నుంచి 2023 వరకు జరిగిన అంశాల గురించి చెప్పండి మీరందరూని. వర్మ గారు 2019 నుంచి 24 వరకు మాకు అధికారం ఇచ్చారు. 24 వరకు ఇప్పటి వరకు మేము ఏం చేశామో జనానికి తెలుసు. ఆ చేయడం గురించి నేను చెప్పట్లేదండి. విభజన జరిగిన అంశం ఏంటి? లోటు బడ్జెట్ తో ఈ రోజు ఒక రాష్ట్రాన్ని మనకి ఇచ్చిన మీకు ఇచ్చిన నేపథ్యం వినండి. లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్కి ఒక రాష్ట్రాన్ని ఇచ్చారు. రాజధాని కూడా లేదు. మీ చావు మీరు చావండి అన్నారు. ఏదో తలుపులు మూసారు, వేసారు, అదో పెద్ద గందరగోళం. ఓకే ఇక్కడ హైదరాబాద్ నగరానికి అయితే వనరుల లోపం లేదు. ఖచ్చితంగా వీళ్ళు ఎగ్జిస్టింగ్ అవుతుంది. ఆ తర్వాత పాలించిన వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న వనరులతోటి వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? అప్పులు రోజు రోజుకి పెరగడం తప్ప, వెల్ఫేర్లు చేస్తున్నాము అని తప్ప రాజధాని అంశం ఎవరికైనా చెప్పుకుంటే పరుస్తుందండి? 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు రాజధాని ఎక్కడుంది? ఎక్కడని చెప్పాలి? అమరావతి అంటారు. అది ఉన్నదంటే ఉన్నదే. 10 సంవత్సరాలు ఇక్కడ ఉమ్మడి రాజధాని అన్నారు. ఆ రోజు ఆ ఉమ్మడి రాజధాని కంటే మనం సొంతంగా మనం రాజధాని కట్టుకోవాలి, ఎంతకాలం మనం ఉమ్మడిలో ఉంటాము, ఈ రకమైన విభేదాలు వద్దని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఓకే నిర్ణయాలు ఎవరు తీసుకున్నారో తప్ప రైటా అన్నది ఇప్పుడు మనం దాని మీద మన స్కూటీ చేయడానికి అయితే ఇక్కడ కూర్చోలేదు. వినండి, ఆ రోజు చేసిన పొరపాట్లన్నీ కూడా పార్టీలు బాగానే ఉన్నాయి, పదవులు అనుభవించిన వాళ్ళు బాగానే ఉన్నారు. నాశనం అవుతున్న వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వారు, కష్టపడుతున్న వారు ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు, 5 కోట్ల మంది ప్రజల మనోభావాలవి. ఒక రాజధాని కావాలి, ఒక అభివృద్ధి కావాలన్నది ఎవరైతే అవనాయండి. మీరు అధికారాలు చేపించుకోండి, ముఖ్యమంత్రులు అవ్వండి, ఇంకో మంత్రులు అవ్వండి, లేకపోతే మీకు నచ్చినట్టు చేసుకోండి. కానీ రాష్ట్ర అభివృద్ధి నిరుద్యోగులకు ఉద్యోగులు కావాలి, మంచి పరిశ్రమలు రావాలి, ఒక మంచి రాష్ట్రంగా దేశంలో తనదైన మార్కు వేసుకోవాలి. చెప్పేదానికి కొనసాగింపు ఒక మాట చెప్తానండి. రెడ్డి గారు, బాధ్యత రెడ్డి గారు, ఒక నిమిషం. ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ నాయకుడైనా సరే కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి మీకు నయా పైసా పన్ను రాదన్న వాడే ఆంధ్రప్రదేశ్ శ్రేయోభిలాషి. ఆ నాయకుడు ఎవరన్నా ఉంటే వాడికే ఓటేయండి. ఆన్ కెమెరా చెప్తున్నారు ప్రజలందరికీ. కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు? కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సిన 1 పైసా ట్యాక్స్ కూడా కట్టకండి. నేషనల్ హైవే టోల్ ట్యాక్స్ దగ్గర నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి ఏది కట్టకండి. నేను నాయకుడు ఎవరైనా ఉంటే సెల్యూట్ చేసి నేను ఆయనకు ఓటేస్తాను. రైట్ గాయత్రి గారు, ఇప్పుడు దాకా అంటే నేను వింటే ఇప్పుడు ఇందాక వర్మ గారు మీరు చాలా ఎమోషనల్ గా చెప్పారు. ఈ మాట మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం. కాకపోతే ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలను కలుపుకొని వెళ్ళలేదు అని చెప్పి. టీడీపీ ఏ రోజు కూడా, ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది, జనసేన పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి నేను ప్రతి రాష్ట్రం వెళ్ళి ప్రతి పొలిటికల్ పార్టీ సపోర్ట్ తీసుకుంటాను, నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ లాంటిది లోక్సభలో పాస్ చేస్తాను, నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ రావాలి అని చెప్పి ఆ రోజు ఆయన అన్నారు. మేము దానికన్నా ముందు నుంచి అక్కడ అసెంబ్లీ దగ్గర, అక్కడ పార్లమెంట్ దగ్గర చాలా సార్లు నిరసనలు ప్రదర్శించాం. ఆ తర్వాత ఇక్కడ కూడా దీక్షలు చేసాం. అవన్నీ దొంగ దీక్షలు కావాలని చేస్తామని చెప్పి ఆ రోజు మా మీద రాళ్ళు వేశారు. ఇదేదో డబ్బులు వచ్చేలా లేదు, ప్రతి బడ్జెట్ కి మనకి మొండి చేయి చూపిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ మనకి సహకరించట్లేదు, మేమేదో సహకరిస్తుంది అనుకొని ముందుకు వెళ్ళాము. ప్రతి బడ్జెట్ తర్వాత బాబు గారు ముందుకు వచ్చి మాట్లాడిన ప్రతిసారి ఈయన ప్యాకేజ్ అమ్ముడుపోయారు అని చెప్పి మమ్మల్ని ఎక్కిరించింది కూడా అదే ప్రతిపక్షాలు. అయిపోయిందండి గాయత్రి గారు, ఆ ముచ్చట అయిపోయింది. ఆ 10 సంవత్సరాల ముచ్చట కూడా అయిపోయింది. ఇంక మీరు ఏమి ఎవరిని డిమాండ్ చేయడానికి లేదండి. తెలుగుదేశం పార్టీ లేదు, వైసీపీ లేదు, డిమాండ్ చేసేది అయిపోయింది. ఆ పీరియడ్ అయిపోయింది. ఇంక మనం ఏం చేయడానికి అక్కడ లేదు.
అది మీరు గమనించాల్సింది. ఇంకా కొత్తగా ఏమైనా అభివృద్ధి చేయాలంటే వేరే రకంగా ఏమైనా అభివృద్ధి చేసుకోవాలి తప్ప ఎవరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు. విభజన చట్టంలో అంశాలన్నీ మీరు మాట్లాడే హక్కులు కూడా లేవు. అయిపోయింది, 10 సంవత్సరాలు పీరియడ్ అయిపోయింది. ఉమ్మడి రాజధాని అన్నారు, అది తీసుకోకుండా ఒక నాయకులు వేరే రాజధాని అన్నారు. అక్కడ రాజధాని మీరు ప్రారంభిస్తే ఇది రాజధాని కాదు 3 రాజధానులు ఆయన అన్నారు. ఎవరిని తప్పుపడతారు? నేను అదే అంటున్నాను. ప్రజలు అక్కడ మోసపోయిన వాళ్ళు, ప్రజలు ఇబ్బందులు పెడుతున్న వాళ్ళు, ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు, కోట్లాది మంది ప్రజల మనోభావాలని దెబ్బ